ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని. మళ్ళీ లవ్ లెటర్ రాయడం స్టార్ట్ చేసినావారా? అరే నీకు తెలుసు కదా నేను లవ్ లెటర్ ఏంద్రా పాటలు రాస్తున్నాను. రాస్తుండవు? ఇట్లా రాస్తే అమ్మాయిని పడకలేరురా. ప్రేమతో రాయాలరా. రేయ్ మీకు తెలుసు కదరా, మాట రూపంలో రాకపోయినా పాట రూపంలో రాసి చిత్రాకి ఇస్తారా కంపల్సరీ. నీ జంకు పట్టిన దిమాగ్తో రాస్తే మాటలు కాకుండా పాటలు వస్తాయి. కొంచెం ఆలోచించి రాయరా. కావాలంటే నా బ్రెయిన్ యూజ్ చేసుకో. ఐఎమ్ టాలెంటెడ్ యు నో. రేయ్ మీరు ఆగండి రా, ఇప్పటికే 2 నిమిషాలు బొక్క, మళ్ళా నెక్స్ట్ 2 నిమిషాలు బొక్క పెట్టి నీకు రాకండి రా, వెళ్ళిపోండి రా ప్లీజ్ రా, నా పని నేను చూసుకుంటా. అదేరా నా పాటికి ఏదో నేను రాసుకుంటా అంటున్నాను. పోయిట్ రాయరా, చదివేటప్పుడు సినిమా ఫీల్ వస్తుంది. నువ్వు హీరో మాదిరిగా, ఆ అమ్మాయి హీరోయిన్ మాదిరిగా. అరే హౌలేగా నీ కర్రీ. పోయిట్రీగా రాస్తే పీకినట్టే క్రేజీగా రాయ్. నువ్వు రాసే లైన్స్ ఆ అమ్మాయి చదివి నిన్ను లెటర్ మడిచి మనసులో పెట్టుకోవాలరా. నేను రాసే చూడరా లావెంత్ లెటర్. నేను రాస్తే ఏ సెక్షన్ ఉన్నది సి సెక్షన్ వరకు ఉరుకుట్టు రావాలంతే. అరే ఈ నా కొడుకు మాట్లాడే మాటలన్నీ పుట్నాలు రాలంటే రాలితే ఈ అవలేగాని మాటలు ఆ సినిమా నువ్వు రాయిరా. కరెక్ట్గా రాద్దాం, దిష్టి బొమ్మలా తయారయ్యారు. ఇప్పుడు ఎలా రాస్తాడంటావు? నీ అబ్బా ముందు చూడు. అంతేనా? సారీ నువ్వు రాసుకో. ఒరే ప్లీజ్ రా, మీకు దండం పెడతారా, ఈ నుంచి వెళ్ళిపోండి రా, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తురు? నువ్వు నీ బ్లాక్ ప్యాంథర్ రే మేముంటే ఏమవుతుందా నీకు? అన్న అబ్బా ఏంది ఆలోచిస్తున్నావు? అబ్బా ఫ్లేమ్స్ చేయవే. నీకు ప్రణయ్కి ఏమొస్తుందో అని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఒకవేళ దీనికి వాడికి ఎస్ వస్తే కొడితే కోటిలో పడతావు. నాకు ఆడికే వెసరాదులే నువ్వు అనుకుంటున్నాడు. అట్లేం కాదు. వస్తే ఏముంది ఇంకా, అన్నా చెల్లెల అనుబంధం. నీ అమ్మ నా ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఎంత? డిస్టర్బ్ చేయకు, ఫ్లోలున్నా. ఏం చెప్తుండే? అదే నీ ప్రేమ ఎంత గొప్పదో అని. నా ప్రేమ ఎంత గొప్పదంటే సముద్రాలు కరిగిపోతాయి, కొండలు ఇంకిపోతాయి తెలుసా? మేడం ఎలిజబెత్, అది యాక్చువల్లీ సముద్రాలు ఇంకిపోతాయి, కొండలు కరిగిపోతాయి. హోప్ యు గెట్ ఇట్. హే చల్, నా వర్డింగ్ తప్పై ఉండొచ్చు, నా ప్రేమ ప్యూరే. ఈ కాలంలో ప్యూర్ గీ దొరుకుతుంది కానీ ప్యూర్ ప్రేమ కష్టమే. నీకు లవ్ లేదని నా మీద ఏడిపే నీకు. పోయి నీ మీదే ఏడవాలి. ఇంకా ఆపే నువ్వు. ఎలిజబెత్ నువ్వేం టెన్షన్ కాకు, నీకు ప్రాణికి ఖచ్చితంగా మ్యారేజ్ వస్తుంది. ఇది అస్సలు భూమి మీద ఆగదు. ఇంకా పెళ్ళికైనా పిలువమ్మా, మాల్దీవ్స్ లో చేసుకో హనీమూన్, ఓకేనా? ఒసే కీర్తి, నీకెందుకు ఇవాళ హనీమూన్ పైన అంత ఇంట్రెస్ట్? నీ వంకాయ మొకందానా? మస్తు ఇంట్రెస్ట్ ఇట్లాంటివి, చదువు తప్ప. చూడు ఎట్లుందో మేకప్ వేసుకున్న కోతిలక్క, కొంచెం చన్విస్తే చాలు కళ్ళు దాగిన కోతిలక్క వేస్తుంది. ఒసే తొందర రాయవే, అసెంబ్లీకి వెళ్ళాలి, లేట్ అవుతుంది. హాయ్ చిత్ర. హాయ్, నీకు ఒకటి ఇవ్వాలి ప్రణయ్. ఏంటి మీ ఇంట్లో వేసిన బెండకాయ కూరనా? ఒక ముట్టికాయ ఇస్తా, కామెడీలు చేసామంటే. సరే గాని నేను కూడా నీకు ఒకటి ఇవ్వాలి చిత్ర. ఏం చేస్తున్నారు ఇక్కడ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను అసెంబ్లీకి వెళ్ళొస్తా. బాయ్. బొట్టు పెట్టాలమ్మా మీకు? ఎందుకు సార్? అంటే అసెంబ్లీ పోతలేరు కదా అందుకని. వెళ్ళండి. ఏంట్రా నీకు సపరేట్ గా చెప్పాలా? ఏంది చెప్పు చెప్పు. అంటే వాష్రూమ్ పోదామని సార్. చిత్ర వాష్రూమ్. నువ్వు అసెంబ్లీకి సార్. అసెంబ్లీ పోండి 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 బయలుదేరండి. ఓకే సార్. కిందికి వెళ్ళరా. నడు నడు. రా చిత్ర, ఏం దొరకలే పీటీ సార్కి, నేను మేనేజ్ చేస్తా. ఇట్రండి. చేతిలో లెటర్స్ ఏంట్రా? సార్ అంటే మీరు పర్సనల్ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు కదా సార్, అంటే ఇలా డిసిప్లిన్ ఉండాలి అందరితో. సో అంత బ్రెయిన్ కి ఎక్కించుకోలేక పేపర్లో రాసుకున్నాం సార్. అంటే అవసరం ఉన్నప్పుడల్లా చదవచ్చు కదా. అవును సార్, మీరు చెప్పిన పాయింట్స్ ఫాలో అయితే మీ లెక్కనే స్ట్రాంగ్ ఉంటామని ప్రణయ్ చెప్పిండు.